Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐట్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలాగే ఇమిగ్రేషన్ లాయర్ అయిన పృథ్వీ గారు. ముఖ్యంగా ప్రీవియస్ ఎపిసోడ్లో ఎంఎస్ స్టూడెంట్స్ లైఫ్ స్టైల్ అనేది తెలుసుకున్నాం కదండి. అయితే ఇక తెలుగు స్టూడెంట్స్ అక్కడ పడే ఇబ్బందులు ఏంటి, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ నమస్తే సార్, ప్రీవియస్ ఎపిసోడ్లో ఎంఎస్ స్టూడెంట్స్ యొక్క లైఫ్ స్టైల్ వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఏ విధంగా ఉంటాయి, డైలీ ఎక్స్పెన్సెస్ అయి ఉండొచ్చు, మంత్లీ ఎక్స్పెన్సెస్ అయి ఉండొచ్చు, మరీ ముఖ్యంగా వాళ్ళు తీసుకోవాల్సిన వాటిలో కమ్యూనికేషన్ స్కిల్స్ కొన్ని ఇంపార్టెన్స్, అక్కడికి వెళ్ళడానికి ఎవరైతే రెడీ అవుతున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ మీరు చెప్పడం జరిగింది. యూజువల్గా అక్కడికి వెళ్ళాక తెలుగు స్టూడెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ మేజర్గా ఏమేమి ఉంటాయి, వాటి నుంచి జాగ్రత్త ఎలా తీసుకోవాలంటారు? మనకి 1899 పంజాబ్ నుంచి ఫస్ట్ టైం యుఎస్కి వెళ్ళినటువంటి ఫస్ట్ ఎన్ఆర్ఐ స్టార్ట్ అయినటువంటి మన ప్రయాణం ఏమైందంటే ఎడ్యుకేషన్ సిస్టమ్కి వచ్చి ఎడ్యుకేషన్ నుంచి అక్కడ ఫర్దర్ ఎడ్యుకేషన్ చేయాలి, మాస్టర్స్ చేయాలి అన్న దాంతో ఈ రోజున మన ప్రయాణం అనేది కంటిన్యూ అవుతుంది. మనకి ఇండియా నుంచి వెళ్ళేటువంటి స్టూడెంట్స్ అబౌట్ 30% ఆర్ దేర్ ఇన్ యుఎస్లో, అండ్ దానిలో 60% ఆర్ ఫ్రమ్ ద తెలుగు స్టేట్స్. ఈ తెలుగు స్టేట్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నేను చెప్పేటువంటి మన ఈ ప్రోగ్రామ్ కొంచెం ఏమన్నా హెల్ప్ చేస్తుంది అనుకుంటే ఐఎమ్ ద లక్కీయెస్ట్ పర్సన్ టు వీఆర్ ద లక్కీయెస్ట్ పర్సన్, ఎందుకంటే మన గురించి వాళ్ళు తెలుసుకుంటారు. మనం ఎంఎస్కి వెళ్ళేటప్పుడు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఎంఎస్ చదివితే మహాజీ ఏం చేస్తాం, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ చేస్తాం, ప్రాజెక్ట్ చేస్తాం, లేకపోతే ఒక రీసెర్చ్ చేస్తాం. ఈ ప్యాటర్న్లో ఎక్కడా కూడా నీకు జాబ్కి సంబంధించింది ఏమీ ఉండదు. జాబ్కి సంబంధించిన దాంట్లో మనం ఏమనుకున్నాము, ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం, ఓపీటీ కానీ సిపిటీ కానీ వెళ్ళండి, ఓపీటీ సెలెక్ట్ అవ్వండి, సిపిటీ ప్రోగ్రామ్స్ తీసుకోండి అని చెప్పేసి. ఓపీటీలో తీసుకునేటప్పుడు మెయిన్గా అక్కడ ఉండేటువంటి మీ ప్రొఫెసర్స్ తోటి కాంట్రాక్ట్ రెగ్యులర్గా ఉండండి. మన వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్. అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే ఆయన ఏమనుకుంటాడు, లేకపోతే నో అటువంటి వాట్ వి కాల్ డౌట్లు పెట్టుకోకండి. వెళ్ళండి, మీ ప్రొఫెసర్స్ దగ్గరికి వెళ్ళండి, ప్రొఫెసర్స్ దగ్గరికి వెళ్ళి కాంటాక్ట్లో ఉండండి. ఓపీటీని మెయిల్స్ చేయండి, వాళ్ళకి మెయిల్స్ చేసి వాళ్ళు ఓపీటీస్ మాకు ఏమైనా ఉంటే ప్రొవైడ్ చేయండి అని అడగండి. దే విల్ హెల్ప్ యూ ఎ లాట్. 3 types ఆఫ్ ఓపీటీస్లో యూనివర్సిటీస్కి ఇచ్చేది కేవలం ఈ సో-కాల్డ్ క్యాంపస్ రిలేటెడ్ అండ్ సబ్జెక్ట్ రిలేటెడే ఉంటుంది. లైక్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కావచ్చు, టీచింగ్ స్టాఫ్ కావచ్చు, అండ్ రీసెర్చ్ సెంటర్స్లో కావచ్చు. అండ్ క్యాంపస్ సెలక్షన్లో మ్యాక్సిమం సెలెక్ట్ అవటానికి కావాల్సినటువంటి ప్రిపరేషన్ మీరు ఎప్పుడు అవుతూ ఉండండి. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, జిఆర్ఐ నుంచి కానీ టోఫెల్కి నుంచి కానీ మీరు వెళ్ళారు అన్నా ఫస్ట్ యు ఆర్ ద బెస్ట్ అమాంగ్ ఫ్యూ పీపుల్. ఉన్న వాళ్ళల్లో బెస్ట్ మీరే. మీరు మీ స్కిల్స్ని బయటకు తీయట్లేదు, మెయిన్ ప్రాబ్లం అది. మన స్కిల్స్ బయట తీసామనుకోండి, ఆటోమేటిక్గా యూ విల్ బీ డిఫరెంట్ విత్ అదర్స్. మెయిన్గా తెలుగు వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఆల్సో చొరవ తీసుకోకపోవటం, గమ్మున తక్కువని ఏది వెళ్ళి ఏదైనా చెప్పాలన్నా ముందు వెళ్ళకపోవటం. దానికి కూడా మెయిన్ కమ్యూనికేషన్ స్కిల్స్, లాంగ్వేజ్ మాట్లాడితే తప్పుకొస్తుందని ఒక భయం, ఇన్ఫీరియారిటీ అండ్ ఆల్సో అకాడమిక్లో నెంబర్ 1 వీళ్ళే ఉంటారు. అకాడమిక్లో నెంబర్ ఉండి ఎంఎస్లో గోల్డ్ మెడల్ తెచ్చుకుంటే మనకేం పెద్దంత ఉపయోగం ఏం కనపడుతుంది. ఆడు సర్టిఫికేట్ లాస్ట్ రోజు సర్టిఫికేట్ ఇస్తారు, అది తీసుకుని బయటికి జాబ్లే ఉన్నాయని చూసుకుంటాం తప్ప. అప్పుడు కూడా మళ్ళీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కడికి వెళ్ళడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ టేక్ ఏ పివోటల్ రోల్. అందుకే నీకు మెయిన్గా ఏంటంటే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ని నువ్వు తీసుకునేటప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ నువ్వు ఎట్లాగా నువ్వు డెవలప్ చేసుకోవాలి, అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. పార్టిసిపేట్ చేయండి. అకాడమీలో నేను 2 years అక్కడ ఉన్నాను, లేక 1.5 year ఉన్నాను అంటే 1.5 yearలో ఎంత మ్యాక్సిమం టైము నువ్వు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సబ్జెక్ట్ డెవలప్ చేసుకుంటున్నావు అనేది కాన్సన్ట్రేట్ చేయాలి ఫస్ట్. తెలుగు వాళ్ళ దగ్గర, తెలుగు స్టూడెంట్స్ దగ్గర కొంచెం ల్యాకింగ్ ఉంటుంది. అండ్ దే విల్ ఆల్వేస్ ఆప్ట్ ఫర్ ఏ బ్యాక్డోర్ పాలసీ. అది చాలా తప్పు. ఫ్రాడ్ కన్సల్టెంట్స్ దగ్గరికి వెళ్ళకండి, ఫ్రాడ్ కంపెనీస్ దగ్గరికి వెళ్ళకండి, ఫ్రాడ్లెంట్ యాక్ట్స్ చేయకండి దయచేసి. అక్కడ రాజకీయాల్లోకి మీరు ఇన్వాల్వ్ అవ్వకండి ప్లీజ్. మీకు ఉన్న టైం ఏదైతే 2 years టైం ఏదైతే ఉందో
నేను ఎట్లాగా నేను టాలెంట్ని బయటకు పెట్టుకోవాలా, నేను కమ్యూనికేషన్ స్కిల్స్ నేను బయట పెట్టుకుని అందరితో ఎట్లా కలవాలా అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. పేరెంట్స్ కూడా నేను చెప్తున్నది ఏంటంటే, మీ పిల్లవాడు అక్కడ ఉన్నాడంటే ఈవెన్ బయటకు వచ్చేసిన తర్వాత మంచినీళ్ళ బాటిల్కి కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. ఇట్ ఈస్ ఎ క్యాపిటలిస్ట్ కంట్రీ. యుఎస్ ఈజ్ ఎ క్యాపిటలిస్ట్ కంట్రీ. మనకి ఇక్కడ ఏదైనా మంచినీళ్ళు కాలితే చలివేంద్రాలు ఉంటాయేమో కానీ యుఎస్లో అట్లాగే ఉండవు. ఇట్స్ ఎ క్యాపిటలిస్ట్ కంట్రీ. మీరు పంపించేటప్పుడు మీ పిల్లవాడు ఏదో సంపాదించి తీసుకొస్తాడని మాత్రం మీరు వెంటనే ఎంఎస్ అయిపోయింది సంపాదించేస్తాడు. ఎంఎస్ అయిపోయాక చాలామంది ఏం చేస్తారంటే ఇంకా ఫర్దర్ కోర్సెస్ చేస్తూ ఉంటారు. ఎంఎస్ అయిపోద్ది విరాట్. ఎంఎస్ అయిపోయిన తర్వాత వితిన్ వాడికి వాట్ వి కాల్ టైమ్ షెడ్యూల్లో వాడికి జాబ్ రావాలి. జాబ్ వచ్చాక 1 year ఉంటాడు. స్టెమ్ వాడైతే 3 years ఉంటాడు. ఇట్ ఈస్ ఫిక్స్డ్ ప్రోగ్రామ్. వాడు 180 daysలో దే హ్యావ్ టు టర్న్ అప్ ఫర్ ఎ జాబ్. జాబ్ రావాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలి. ఎంఎస్ లెక్క రాదు అట్లా. అంటే వీళ్ళు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించి ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి, ముందుగా ఇక్కడ నుంచి వెళ్ళే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అక్కడికి వెళ్ళాక ఎలా ప్రిపేర్ అవ్వాలంటే? ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఫస్ట్ నీకు అక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ముందు పూర్తిగా చదువు. మొత్తం అసలు అమెరికాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లా ఉంటాయి, ఏ కంపెనీకి ఎట్లా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వాళ్ళు ఎటువంటివి తీసుకుంటారు. డ్రీమ్ హై, మన అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు డ్రీమ్, డోంట్ ఫర్గెట్ టు డ్రీమ్ బట్ ట్రై టు అచీవ్ ఇట్. నువ్వు అక్కడ నేను మైక్రోసాఫ్ట్లో జాబ్లో జాయిన్ అవ్వాలనుకున్నావు అనుకో, గుడ్, తప్పేం లేదు, ప్రతివాడు కోరుకోండి అది. కానీ మైక్రోసాఫ్ట్లో ఎటువంటి పిల్లవాడిని తీసుకుంటున్నారు, వాడికి ఎటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, దాంట్లో రెగ్యులేషన్స్ ఏంటి, రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, హౌ ద కంట్రీ రెగ్యులేషన్స్ ఆర్ మ్యాచింగ్ విత్ ఇట్ చూసుకోండి ఒకసారి. అది మీరు ఇక్కడి నుంచే మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. అండ్ ఇఫ్ అట్ ఆల్ నేను కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు నేను నేర్చుకోలేనంటే ప్లీజ్ డోంట్ గో, వెళ్ళకండి దయచేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు బాధ పెట్టిన వాళ్ళు అవుతారు, అక్కడ మీరెళ్ళి బాధపడిన వాళ్ళు అవుతారు. కమ్యూనికేషన్ స్కిల్స్ నిజంగా పూర్తిగా ఉన్నవాడు, ఫెయిల్ అయినవాడు ఎవడో అమెరికాలో ఉండడం. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోవడంతో పాటుగా వీళ్ళకున్న రైట్స్ విషయానికి వస్తే ఎటువంటి రైట్స్ అనేవి వీళ్ళకున్నాయి యాజ్ ఏ ఇమిగ్రెంట్ కింద ఇది వాట్ వి కాల్, వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత లోకల్ జాబ్స్ చేయకూడదు, ఓపీటీ ప్రోగ్రామ్సే చేయాలి. లోకల్ జాబ్స్కి ఒకప్పుడు చూసి చూడనట్టు వెళ్ళిపోయారు, కానీ ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు. ట్రంప్ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్, హీ విల్ స్పేడ్ యూ అప్. ఖచ్చితంగా తీసి పక్కన పెట్టాలి. వీళ్ళకంటే ఎటువంటి రైట్స్ ఉండవు. ఇంకా అక్కడ ఓపీటీ ఉంది కదా, ఓపీటీకి వెళ్ళండి. ఓపీటీలో 3 సెక్టర్స్ ఉంటాయి అక్కడ విరాట్. లైబ్రరీలో రెగ్యులర్గా కూర్చుని రెగ్యులర్గా లైబ్రరీ ఫాలో అయ్యేవాడు, లైబ్రరీ సిస్టమ్ ఫాలో అయ్యేవాడు, లేకపోతే ఈ లైబ్రరీస్ ఉంటాయి ఫాలో అయ్యేవాడికి ఓపీటీ రాకపోవటం లేదు. ఐ కెన్ గివ్ దట్ గ్యారంటీ. ఎందుకంటే లైబ్రరీకి వెళ్ళేవాడు ఎవరు ఉంటారు చెప్పండి, చదువుకునేవాడు ఉంటాడు, వాడు స్కిల్స్ని డెవలప్ చేసుకునేవాడు ఉంటాడు, అక్కడ దొరుకుతాయి. స్టూడెంట్స్ అసోసియేషన్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. స్టూడెంట్స్ ఆర్ యువర్ ఫెలో బీయింగ్. ఇక్కడ లాగా ర్యాగింగ్ ఏముండదు అక్కడ, ఉండదంటారా? ఖచ్చితంగా ఉండదు, ఖచ్చితంగా ర్యాగింగ్ ఉండదు. ర్యాగింగ్ అయితే షూట్అవుట్ ఆడు. అందుకని ఇక్కడ ర్యాగింగ్ ఉండదు. అక్కడ స్టూడెంట్స్ అసోసియేషన్ చాలా హెల్ప్ చేస్తాయి. గో దేర్, ఆస్క్ దెమ్. తర్వాత ప్రొఫెసర్స్ తోటి, మెయిన్ మీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ తోటి కాంటాక్ట్లో ఉండండి. బీ యాజ్ ఎ గుడ్ స్టూడెంట్, గెట్ ఎన్ అప్రిసియేషన్ ఫ్రమ్. ఇది చిన్న విషయం కదా విరాట్. నీ టీచర్ దగ్గరికి వెళ్ళో, నీ ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళో, ప్లీజ్ ఏదైనా ఓపీటీ ఉంటే నాకు చెప్పండి అంటే అడిగేవాడి కోసం వెయిట్ చేస్తాడు విరాట్. అక్కడ ఎవడు వస్తాడో నా దగ్గరికి అని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఏ స్టూడెంట్ నా దగ్గరికి వస్తే నేను ఇవ్వాలి అనుకునేటువంటి తత్వం ఉండేటువంటి వ్యక్తులు ప్రొఫెసర్స్ అక్కడ. దే ఆర్ నాట్ ఇండియన్ ప్రొఫెసర్స్లో నేను కించపట్టలేదు, కానీ మిగతా కంట్రీస్ లాగా కాదు. అక్కడ ప్రొఫెసర్స్ చాలా చేస్తారు, వాళ్ళు రికమెండ్ చేస్తారు. ఏదైనా ఉంటే చూసి చూడండి, కన్సిడర్ చేయండి. నిజంగా వీడికి కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే లేదండి పర్లేదండి తీసుకోండి అని చెప్తారు. దే విల్ హెల్ప్ యూ ఎ లాట్. Be attached with libraries and go to the non-teaching staff zones. నాకు ఏమన్నా జాబ్ ఉంటే చెప్పండి, నాకు ఏదైనా చెప్పండి అంటే వెంటనే వాడు చెప్తారు ప్లీజ్ మెయిల్ మీ అంటాడు. వాడికి ఎట్లా ఉంటుందంటే అక్కడ తెలుగు స్టూడెంట్స్ కానీ ఎవరైనా మన స్టూడెంట్స్కి ఎట్లా ఉంటుందంటే ప్లీజ్ మెయిల్ మీ అంటే ఏం చూస్తాడు అనే ఫీలింగ్ కాదు, ఖచ్చితంగా ఆపర్చునిటీ అంటే చూస్తాడు. అక్కడేమి తినా భేదం ఏమి ఉండదు, మా వాడు ఉన్నాడు ఇట్లాగే ఉండదు. నువ్వు అడిగావు అన్న దాంతో ఖచ్చితంగా ఒక 1 week తర్వాత మళ్ళీ వెళ్ళి అడిగితే అటు చెప్పే సమాధానానికే మనం చాలా ఫిదా అయిపోతాం. సారీ బ్రదర్, ఐ ఏబుల్ టు ప్రొవైడ్ యూ ద జాబ్, నెక్స్ట్ టైం ఐ విల్ ప్రొవైడ్ యూ ద జాబ్. చాలా అద్భుతంగా చెప్తాడు. కమ్యూనికేషన్ స్కిల్స్ నేను ఎందుకు డెవలప్ చేసుకోమంటున్నానంటే రీసెంట్గా
ట్రంప్ అండ్ మోడీ ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు వాట్ కాల్ ఒక ఇండియన్ జర్నలిస్ట్ ఏదో క్వశ్చన్ అడగబోతున్నాడు అమెరికన్ ప్రెసిడెంట్. రెండుసార్లు అడిగాడు వాట్ యూఆర్ ఆస్కింగ్ అని. వాడు రెండుసార్లు ప్రయత్నం చేశాడు. ప్లీజ్ స్కిప్ టు నెక్స్ట్ జర్నలిస్ట్ అన్నాడు. ఎందుకంటే తను అడిగినటువంటి ఇంగ్లీష్ యాక్సెంట్ వాడికి అర్థం కాల. సో ఈ యాక్సెంట్ అనేది ఇంకా బిగ్ ప్రాబ్లం లాగా అందరూ చూస్తుంటారు. అంటే వెళ్ళే స్టూడెంట్స్ కానీ ఎక్కడో ఆ యాక్సెంట్లో పలకలేకపోతాము అంటే ఒక భయం పెట్టేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ప్లీజ్ రీడ్ అవుట్ ద పేపర్ లౌడ్లీ. గట్టిగా చదవండి, నీకు ఖచ్చితంగా ఇంగ్లీష్ వస్తుంది. నేను చేసింది అది. ప్రతివాడు ఇంగ్లీష్ నేర్చుకునేవాడు ప్రతివాడు చేసింది ఏంటంటే ఇంగ్లీషు గట్టిగా చదవటం. ప్లీజ్ రీడ్ యువర్ ఫిక్షన్స్ ఆర్ వాట్ ఎవర్ ద బుక్స్ రెగ్యులర్లీ. ఫర్గెట్ దట్ యు ఆర్ ఇన్ తెలుగు స్టూడెంట్ ఫర్ సమ్ టైమ్. తర్వాత నువ్వు నా మాతృభూమి, నా జన్మభూమి, మా తెలుగు తల్లి అనుకో, నేను కాదంట్లా. కానీ అక్కడ ఉన్న నాళ్ళు ప్లీజ్ డెవలప్ ద what we call that ovals, spelling of ovals very perfectly. సో ఇవేనా సార్ ఇంకా ఏమన్నా స్టూడెంట్స్, ముఖ్యంగా తెలుగు స్టూడెంట్స్ అక్కడ ఉన్న వాళ్ళు కానీ లేదంటే అక్కడికి వెళ్దాం అనుకుంటున్న వాళ్ళు కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు? మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే యు ఆర్ ఏ రైజింగ్ స్టార్ గోయింగ్ దేర్. ఫీల్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. నేను ఒక మంచి స్టార్ని వెళ్తున్నాను అక్కడ, నా హోప్. ఒక 100 మందిలో ఒకళ్ళు వెళ్తున్నాను నేను వెళ్తున్నప్పుడు నేను ప్రూవ్ చేసుకోవాలా. అక్కడ ఇండియాలో నేను ప్రూవ్ చేసుకోలేకపోయాను, అందుకే అమెరికా వెళ్తున్నాను. ప్రూవ్ చేసుకుంటే ఇక్కడే ఉంటాడు కదా. ఇక్కడ లేడు అంటే అక్కడికి వెళ్తున్నాడు అంటే హీ వాంట్ టు ప్రూవ్ సంథింగ్. ఇండియాలో ఉండేటువంటి జీవనాన్ని వ్యతిరేకంగా నువ్వు అక్కడికి వెళ్తున్నావు, ఎక్కువ సంపాదించుకుని మళ్ళీ వెనక్కి వస్తాననేటువంటి భావంతో వెళ్తున్నావు. అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు ప్రిపేర్ అవ్వు ఫస్ట్. వెన్ యూఆర్ గోయింగ్ జస్ట్ గెట్ ప్రిపేర్డ్. మెయిన్గా చెప్పేది ఏంటంటే నువ్వు వెళ్ళే ముందు ఒక 6 months 3 months ఒట్టి అమెరికన్ మూవీస్ చూడు. ఓకే, అమెరికన్ బీటిల్స్ ఫాలో, అమెరికన్ మ్యూజిక్ ఫాలో, ఖచ్చితంగా వచ్చేస్తుంది. లేమెన్ ఆల్సో కెన్ గెట్ అమెరికన్ లాంగ్వేజ్. అమెరికన్ ఇంగ్లీష్ ఈజ్ వెరీ ఈజీ, గెటింగ్ అడాప్టెడ్ టు ద ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్ అంతే. దట్స్ ఆల్. వండర్ఫుల్ సార్. అండ్ తప్పకుండా అండ్ ఆల్సో ఐ రికమెండ్ ద స్టూడెంట్ డోంట్ గెట్ స్ట్రెస్. అది ఇంపార్టెంట్. డోంట్ గెట్ యాంగ్జైటీ, డోంట్ గెట్ డిప్రెస్డ్. అట్ల నుంచి దూరంగా ఉండండి. మీరు స్ట్రెస్, యాంగ్జైటీ అండ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తప్పులు చేస్తూ ఉంటారు. పొరపాటును కూడా అది చేయకండి. ఎందుకంటే ఇంతకుముందు ఉపేక్షించేటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి, ఇప్పుడు అట్లా కాదు. ట్రంప్ ప్రభుత్వం చాలా కష్టంగా ఉంది. టేక్ ఇట్ యాస్ గ్రాంటెడ్ దట్ వాట్ ఎవర్ యూ వాంట్ టు ఎక్స్ప్రెస్, ప్లీజ్ ఎక్స్ప్రెస్ టు యువర్ పేరెంట్స్ అట్లీస్ట్. నాకు ఉండటం ఇష్టం లేదు చెప్పండి, తప్పేం లేదు. మీ స్ట్రెస్ లెవెల్స్ ఏంటి? క్లాసెస్ తీసుకుంటారు అక్కడ, కమ్యూనికేషన్ స్కిల్ క్లాసెస్ ఉంటాయి. గో దేర్, ఆన్లైన్ ఫ్రీ ఉంటాయి మ్యాక్సిమం. గో దేర్. అండ్ చాలా విషయాలు మెన్షన్ చేస్తారు. ముఖ్యంగా స్టూడెంట్స్ అనే వాళ్ళు భయపడకుండా వాళ్ళకి ధైర్యం నింపే ఎన్నో విషయాలు ఈరోజు ఎపిసోడ్లో మీరు చెప్పడం జరిగింది. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. అండ్ హ్యాట్స్ ఆఫ్ దట్ మన తెలుగు స్టూడెంట్స్కి ఇబ్బంది కలగకుండా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని, నిజాన్ని నిర్భయంగా మీరు బయటికి వెల్లడిస్తున్నారు. అది చాలా ఇంపార్టెంట్. ఎవరు ఏమన్నా సరే మీరు మీ యొక్క మోటివ్ని జనాల్లోకి తీసుకెళ్ళడం అనేది ఒక గ్రేట్ థింగ్ అని చెప్పవచ్చు. అండ్ డెఫినెట్లీ ముఖ్యంగా స్టూడెంట్స్ అనేవాళ్ళు రకరకాల విషయాల్లో భయపడుతూ చెప్పలేక ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఈరోజు ఎపిసోడ్లో మోస్ట్ ఆఫ్ ది విషయాల్ని మేము కవర్ చేసామని అనుకుంటున్నాము. సార్ ప్రతి విషయానికి ఆన్సర్ ఇస్తూనే మరోపక్క తెలుగు స్టూడెంట్స్ అనేవాడు అమెరికాలో భయపడకుండా హ్యాపీగా స్ట్రాంగ్గా ధైర్యంగా ముందుకు వెళ్ళే విధంగా ఆయన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మరింత సలహాలు సూచనల కొరకు అయితే మీరు డైరెక్ట్గా సార్ని సంప్రదించవచ్చు, ఫోన్ చేసి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.